ఏపీ తెలంగాణ మధ్యలో మళ్ళా మాటల లొల్లి సురువు అయింది. మొన్నటిదాకా నీళ్ళ లొల్లి ఉండే, ఇప్పుడు కోనసీమ లొల్లి వచ్చింది. ఇంకా ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణం సారు తెలంగాణలో డిస్ట్రిక్ట్ రైలు కొబ్బరి చెట్లు మూలాలన్నీ పోయినాయి అనేసరికి జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి సార్ మస్తు ఫైర్ అయ్యిండు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతుండ్రు. ఇంకా తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మరో 70 ఏళ్ళైనా సీఎం కాలేరన్నారు. పవన్ తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపోవాలని అన్నారు. అందుకే పవన్ని ప్యాకేజ్ స్టార్ అంటారు అన్నారు. దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చేసి తెస్తుందన్నారు. ఇక ఓజీ మూవీ ఫ్లాప్ అయినా రూపాయలు 800 పెట్టి నేను నా కుటుంబం సినిమా చూసినామని చెప్పిండ్రు. నేను కూడా పవన్ కళ్యాణ్కి ఈరాభిమానినే. ఇక తెలంగాణది నాలది నరదిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని పవన్ కళ్యాణ్ అన్నారని. పవన్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం ఉండేది బిజినెస్ చేసుకునేది తెలంగాణలో. నిజంగా తెలంగాణ వాళ్ళకు నరదిష్టి ఒకరు బాగుపడొద్దు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా అని అన్నారు. ఇంకా ఇరిగేషన్ దందా వాళ్ళదే, కన్స్ట్రక్షన్ దందా వాళ్ళదే, హోటల్లో ఫుడ్ దందా వాళ్ళదే, ఇంకా ఇవంటే ట్రావెల్స్ దందా వాళ్ళదే. ఇట్లాంటో ఏ దందాలైనా సరే ఆంధ్రలో ఉన్నారు కదా అని అన్నారు. హైదరాబాద్లో ఆస్తులు ఎందుకు కొంటారు సారు మీరు అని కూడా ప్రశ్నించారు. తెలంగాణ వాళ్ళది నరదిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నారు అని పవన్ కళ్యాణ్ ఎదురు ప్రశ్నించిండు. హైదరాబాద్లో ఆస్తులు అమ్ముకొని పోయి మీ విజయవాడలో ఉండాలని సూచించిండు. పవన్ తప్పు మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేసిండు. అంతేకాదు మీ అన్న చిరంజీవి బ్యాక్గ్రౌండ్ లేకపోతే నువ్వు ఎట్లుంటివి అని చెప్పేసి కూడా ప్రశ్నించిండు. ఇదే కాకుండా మీకు ఇచ్చే మీ ఇంటికి కోడళ్ళుగా వచ్చింది కూడా మా ఇంటి ఆడపడుచులు అనే విషయం మర్చిపోవద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిండు. ఇంకా నువ్వు ఇట్లే ఉంటే 70 ఏళ్ళు కష్టపడ్డా కూడా ముఖ్యమంత్రి కాలేవంటూ ఓ రకంగా సెటరికల్గా మాట్లాడిన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి. మరి ఈ వ్యాఖ్యలు ఇంతటితో ఉంటాయా, సమస్యపోతాయా? పవన్ కళ్యాణ్ మరి తెలంగాణ వాళ్ళకి క్షమాపణ ఇట్లా చెప్తాడా లేదా వేసి చూడాల్సిందే. ఇప్పుడైతే ఇవే హాట్ న్యూస్. జడ్చర్ల నియోజకవర్గంలో కాదు, అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో మాటల తూటాలు వెళ్ళి టపా టపా కౌంటర్ ఎన్కౌంటర్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియో నచ్చితే షేర్ చేయి, లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి మిత్రమా. దిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనమంటే నరదిష్టి పెట్టినానికి అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి ముండం లేకుండా అంట. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, మీ రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్లో. నిజంగా మాకు నరదిష్టి కానీ ఇట్లా ఒకరు బాగుపడొద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. అయినా కానీ ఒక్క మాట వర్ణనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకొనిస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి, నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి ఏమైనా మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పు అని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూసినాను. కానీ ఈరోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? మేము అభిమానించే సినీ యాక్టర్స్ మెగాస్టార్ ఉండొచ్చు, అదేవిధంగా బాలయ్య ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, ప్రభాస్ ఉండొచ్చు, అల్లు అర్జున్ ఉండొచ్చు, అందరు మూవీలు మేము చూస్తాము. మాకు కూడా తెలంగాణలో ఈ యాక్టర్స్ అంటే కూడా మాకు ఇష్టం. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత, రాజకీయాలకు రాకముందేమో ఇంకో రకంగా మాట్లాడతారు. నైజాం ఏరియా మాది, తెలంగాణ మావోలు అని అంటారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాడు. 2019లో వాళ్ళకి ఎలక్షన్స్ అయినప్పుడు ఆయన ఓడిపోతే నేను కూడా బాధపడ్డాను. అరే పవన్ కళ్యాణ్ ఒక్కడన్నా గెలుచుంటే అసెంబ్లీకి పోయి ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి. సరే 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? అయినా కానీ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాము. కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది
నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉండవు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ ఉండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను. నేను ఒక నార్మల్ ఎవరిది సపోర్టు లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లని ఇండివిజువల్గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్గా నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణలో గురించి మాట్లాడొద్దు. మేము మీ గురించి ఎక్కడ మాట్లాడతలేము. మీరు వచ్చి తల దాచుకున్నదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక తల దాచుకుంటారు. అరే మీకు దాచుకునే దానికే హైదరాబాదు, మీ బిజినెస్ కోసమే హైదరాబాదు. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా, ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పులన్నీ తీరినాయి అంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పేసి, మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయి. అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయిలే. అంటే మా ఆస్తులు కావాలి, మావన్నీ కావాలి, కానీ మా కళ్ళు మాత్రము నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం ఒప్పుకునేది లేదు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, టికెట్ పెంచాలంటే 20% దాంట్లో అమౌంట్ అందరికీ ఇవ్వాలి, వాళ్ళకి కార్మికులు అని చెప్పడం జరిగింది. 100% హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సీఎం.